హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం సాసెస్ ఏమీ లేకుండా సింపుల్గా ఈజీగా మ్యాగీని చేసుకుందాము. ఒక గిన్నె పెట్టుకోండి, అందులోని ఒక 2 కప్పులు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మ్యాగీని వేసుకోండి. ఇందులోని వేసుకున్నాక ఇలా కొంచెం కుక్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ కుక్ చేయక్కర్లేదు. తీసుకొని డ్రైన్ చేసుకొని చల్లని నీళ్ళు వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలోని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోని 3 గుడ్లను వేసుకోండి. ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోని సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మరీ చిన్న ముక్కలుగా చేసుకోకండి, ఇలా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మ్యాగీలో వేసి కలిపేటప్పుడు మనకి చిన్న చిన్న పీసెస్లో అయిపోతుంది గుడ్డు, అందుకే పెద్ద పెద్ద పీసెస్గానే ఉంచుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే కడాయిలోని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోని మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని వేసుకోండి. తర్వాత ఇందులోనే 3 వెల్లుల్లిపాయలు స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక చిన్న సైజు క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక ఆలూని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. క్యాబేజ్ని కూడా క్యాప్సికము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత బీన్స్ని ఒక 3-4 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని లాస్ట్లోనే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. కొంచెం ఇవి కలర్ చేంజ్ అవ్వాలి, మరీ మనం బాగా ఫ్రై చేసేస్తే అంత బాగోదు. కొంచెం ఒక 60% ఉడికితే సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోని త్వరగా అవి ఉడకడానికి ఒక రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోని మనం గుడ్డు ఆల్రెడీ ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. మనకి మ్యాగీలోని మసాలా వస్తుంది కదా, ఒక సగం ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. మిగిలిన సగం మనం మ్యాగీ వేసాక వేసుకోవచ్చు. కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మ్యాగీని వేసేసుకోండి. మ్యాగీని ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇది మనకి సాసెస్ ఏమీ లేకపోయినా టేస్ట్ అయితే మనం రోడ్ సైడ్ షాప్స్లో తింటాము, ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్నాక మనం పక్కన పెట్టుకున్నాం కదా మ్యాగీ మసాలాని, అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఉండండి. అంతే, సర్వ్ చేసుకొని చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం సాసెస్ ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఇలా సింపుల్గా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.